మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 79 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ కొంతమంది బ్రతుకులు ఏమాత్రం మారలేదు. ముఖ్యంగా అడవుల్లో నివసించే ఆదివాసులు చెంచుల జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. వారంతా అడవి తల్లిని నమ్ముకొని జీవితాన్ని గడుపుతుంటారు. నాగరికత అనేది తెలియకుండా జీవిస్తుంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు సమయానికి అక్కడ ఏ ఫెసిలిటీ ఉండదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే వారి జీవితాల్లో మాత్రం మార్పు ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే నాగర్ కర్నూలు జిల్లాలో బ్రతుకు తెరువు కోసం 5 నెలల కిందట అడవిలోకి వెళ్లిన ఓ వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అతని కుటుంబం ఇప్పుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఎర్రపెంట గ్రామంలో అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవిలోకి వెళ్లిన నిమ్మల శంకర్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. శంకర్ కోసం అటవీశాఖ అధికారులు, పోలీసులు, గ్రామస్తులు 2 నెలల పాటు అడవిలో అణువణువు గాలించారు. కానీ శంకర్ ఆచూకీ ఎక్కడా దొరకలేదు. దీంతో శంకర్ కుటుంబ సభ్యులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎర్రపెంట గ్రామానికి చెందిన శంకర్ తన భార్య లక్ష్మమ్మతో కలిసి కూలి పని చేస్తూ అటవీ ఉత్పత్తులు సేకరిస్తూ జీవనం సాగించేవారు. వీరికి 5 మంది పిల్లలు. గత 5 నెలల క్రితం అటవీ ఉత్పత్తుల సేకరణకు సమీప నల్లమల అడవిలోకి వెళ్లాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు శంకర్ ఏమయ్యాడనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొడుకుపై బెంగతో తల్లి ఈదమ్మ తన కుమారుడికి రాడని మంచం పట్టి 15 రోజుల క్రితం చనిపోయింది. ఆసరాగా ఉంటుందనుకున్న అత్త కూడా చనిపోవడంతో 5 మంది పిల్లల ఆలన మరియు పోషణ లక్ష్మమ్మకు భారంగా మారింది. పట్టించుకోవలసిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. తన భర్త బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా, నేను తాలిబొట్టు ఉంచాలా తీసేయాలా, ఏం చేయాలో అంతు చిక్కడం లేదని, తన భర్తను కనిపెట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కన్నీరు పెట్టుకుంది భార్య లక్ష్మమ్మ. పిల్లలకు ఆధార్ కార్డులు లేవని, రేషన్ కార్డు లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం 2 పిల్లలను నార్లాపూర్ గిరిజన హాస్టల్లో చేర్చింది. మిగిలిన 3 పిల్లలతో ఇంటి వద్ద ఉంటోంది. తన పిల్లలు ఎదిగే వరకు ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని వేడుకుంటోంది. పోషణ లేక తల్లిగారి ఇంటి వద్ద జీవనం కొనసాగిస్తున్నానని, దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమై వేడుకుంటోంది. For more videos like this, subscribe Big TV channel.